వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపి ముస్లింలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న వక్ఫ్ బిల్లుకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకంగా ఓటు వేస్తే దాన్ని సోషల్ మీడియాలో టీడీపీ తప్పుగా ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో విప్ జారీ చేయలేదని, బిల్లు అనుకూలంగా ఓటు వేసిందని నకిలీ వార్తలు సోషల్ మీడియాలో తిప్పుతా ఉన్నాడు. టీడీపీ అనుకూల జర్నలిస్టులు, అనుకూల మీడియా తమ తమ సంస్థల్లో సోషల్ మీడియాలో అకౌంట్లలో తమ మీడియా సంస్థల్లో ఈ ఫేక్ న్యూస్ నడుపుతూ ఉన్నారు. ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ ఎలా చేసిందో మీకు చూపిస్తాం. రాజ్యసభలో బిల్లు వ్యతిరేకంగా మా పార్లమెంటు పార్టీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి గారు తన సుదీర్ఘ ప్రసంగాన్ని ఈ రాష్ట్రంలో మైనారిటీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, వర్క్స్ బోర్డ్ బిల్లు విషయంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన బిల్లుకు మేము వ్యతిరేకిస్తున్నాం అని సుదీర్ఘంగా ఆయన మాట్లాడిన మాటలను ప్రస్ఫుటంగా అర్థం చేసుకోవాలి.